హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మీడియా. ఈ రోజు నిన్న జరిగినటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ బై పోలింగ్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ గురించి ఈ రోజు మై మీడియా మాట్లాడబోతుంది. నేను మీ మైపాల్. రానున్న రోజుల్లో అంటే అక్కడ మళ్ళీ అధికార పార్టీ అధికార పార్టీ అక్కడ సీట్ గెలవబోతుందా, లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించిన సీట్ కాబట్టి, అంటే బీఆర్ఎస్ కి సిట్టింగ్ సీట్ అయినటువంటి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతుందా అనేది కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఎలక్షన్లు కాకముందు వచ్చిన ఎగ్జిట్ పోల్ కి ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ కి చాలా తేడా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత మొత్తం కాంగ్రెస్ గెలవబోతున్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ అన్ని కనబడుతూ ఉన్నాయి. అసలు ఏముంది ఎగ్జిట్ పోల్ అనేది ఇప్పుడు మనం క్లియర్ కట్ గా తెలుసుకునే ఒక ప్రయత్నం అయితే మనం చేద్దాం. ముఖ్యంగా మనం స్ట్రాటజీస్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే చాణక్య స్ట్రాటజీస్ మాత్రం కాంగ్రెస్ కి 46%, అదేవిధంగా బీఆర్ఎస్ కి 43%, బీజేపీకి 6% మాత్రమే ఇచ్చారు. అంటే ఇక్కడ చూడొచ్చు 3% మాత్రమే చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం 3% మాత్రమే తేడా కనబడుతుంది. ఇక్కడ నాగన్న సర్వే చూసుకున్నట్లయితే నాగన్న సర్వేలో మాత్రం 47.84% కాంగ్రెస్ కి ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ కి వచ్చేసరికి 41.46%, అంటే 41.46% బీజేపీకి ఇచ్చారు. అంటే దాదాపు 6% వరకు కూడా ఎక్కువ ఉన్నట్టుగా ఇక్కడ నాగన్న సర్వే ఇచ్చింది. ఇటు బీజేపీకి మాత్రం 8.71% ఇచ్చారు. ఇటు స్టార్ పోల్ చూసుకున్నట్లయితే 48%, అంటే ఇప్పుడు ఈ మూడిట్లో మనం చదివిన దాంట్లో మూడోది మాత్రం స్టార్ పోల్ మాత్రం చాలా ఎక్కువనే ఇచ్చారని మనం చెప్పాలి. దాదాపు 48.2% కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 42.1% మాత్రమే బీఆర్ఎస్ కి ఇచ్చారు. అదేవిధంగా బీజేపీకి వచ్చేసరికి 7.6% బీజేపీకి ఇచ్చారు. ఇటు పీపుల్ పల్స్ మాత్రం 48%, క్లియర్ కట్ గా 48% కాంగ్రెస్ కి రాబోతున్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఒక పక్క బీఆర్ఎస్ కి మాత్రం 41% వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదే బీజేపీకి వచ్చేసరికి 6% మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా V6 వెలుగు వెలుగు ఉన్న పేపర్ కూడా ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో 55 కాంగ్రెస్ కుంటే 45 మాత్రమే బీఆర్ఎస్ కి, అంటే దాదాపు 10% కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నట్టుగా కూడా ఇక్కడ వెలుగు V6 వెలుగు చూపిస్తుంది. ఇటు బీజేపీకి మాత్రం 8% ఇవ్వడం జరిగింది. ఇటు సిఎంఆర్ వచ్చేసరికి 48.31, అంటే 48%, 48.31% వరకు కూడా సిఎంఆర్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ కి వచ్చేసరికి 43.18%, అదేవిధంగా బీజేపీకి మాత్రం 5.84% మాత్రమే ఇక్కడ మన క్లియర్ గా కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం చదివినటువంటి ఏవైతే 5 సర్వేకి సంబంధించిన సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తున్నట్టుగానే ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా సాక్షి కూడా ఒక సర్వే నిర్వహించే సర్వేలో మాత్రం సాక్షి దాదాపు 48% ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చారు, 42% బీఆర్ఎస్ కి ఇచ్చారు. అంటే బీజేపీకి 0% మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మనం అట్లనే ఏదైతే మనం ఇప్పుడు చూసామో అదే విధంగా ఇంకో కొన్ని సర్వేలు కూడా మనం చూడడానికి ప్రయత్నాలు చేద్దాం. దాంట్లో ముఖ్యంగా పీపుల్ పల్స్ కూడా వచ్చేసరికి పీపుల్ పల్స్ లో మాత్రం దీపక్ రెడ్డికి 6.5% ఇచ్చారు. అంటే ఇంతకు ముందు కంటే 0.2 తగ్గిందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా పీపుల్ ప్లస్ లో సునీత అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం 41.5% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ కి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ కి 42.5%, అంటే ఓన్లీ కేవలం 1% మాత్రమే ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు జెన్మ్యాన్ సర్వేలో మాత్రం బీఆర్ఎస్ కి 41.5% ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ కి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ కి బీజేపీకి 11.5% ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేసరికి కాంగ్రెస్ కి మాత్రం ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 47.8% ఇవ్వడం జరిగింది, 84% ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికి
నాగన్న సర్వేలో బీఆర్ఎస్ కి 41.6% ఇచ్చారు. అదే విధంగా బీజేపీకి కాంగ్రెస్ కి ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకున్నట్లయితే బీజేపీకి మాత్రం 8.71% ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం ఇక కాంగ్రెస్ అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ కి కనబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ 48.5% కూడా ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ పల్స్ లో కూడా అదే కనబడుతుంది. అంటే ముఖ్యంగా ప్రతి సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ గానే ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ చాణక్యలో కూడా సేమ్ అదే కనబడుతుంది. అంటే ఇంత ముందు ఇచ్చిన ఏవైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలకి ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వేలకి స్థానికులంగా చూసుకున్నట్లయితే ఇటు మాత్రం మొత్తం కాంగ్రెస్ గెలుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇటు నవీన్ యాదవ్ కి లోకల్లే అనుకోండి, లేకపోతే కొంచెం యువత కూడా ఈసారి ఓట్లు ఉపయోగించారని చెప్పారు. కానీ ఆ యువత కంటే ఎక్కువ ముసలి వాళ్ళు అంటే ఏజ్ మీద పడ్డ వాళ్ళు చాలా మంది కూడా ఈసారి ఓటకును వినియోగించుకున్నారు. ఆ ఓటకులో ఇప్పుడు మనం చూసిన ప్రతి సర్వేలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ గెలుస్తున్నట్టుగా మనకు కనబడట్లే. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్లుగా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే రేపు జరగబోయే ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ లో అంటే 14వ తారీఖు రోజు ఎల్లుండి 14వ తారీఖు రోజు జరగబోయే కౌంటింగ్ లో మాత్రం మనకు మొత్తం రిజల్ట్ బయటపడుతుంది. బట్ ఇక్కడ మాత్రం సర్వేలు మాత్రం అన్ని కూడా కాంగ్రెస్ కి ఇచ్చారు. కాంగ్రెస్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ లోకల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ నే గెలిపిస్తారు అని కూడా కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి అంటే ఎలక్షన్ల పోలింగ్ టైంలో ఆ లోకల్ నాన్ లోకల్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం ఏది లేకుండా కాంగ్రెస్ కి మాత్రం ప్రజలు పట్టం కట్టేటట్టుగా మనకు కనబడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా సిట్టింగ్ స్థానంగా గోపీనాథ్ ఉండే, గోపీనాథ్ మరణించడం వల్లనే మళ్ళీ ఎలక్షన్ రావడం, ఆ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున నించోవడం, అదేవిధంగా ఇటు అజారుద్దీన్ కి మినిస్ట్రీ పదవి ఇవ్వడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం 100% గా ఈసారి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జెండా పాతే అవకాశాలు ఉన్నట్లు మనకు క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలవదు అన్నట్టుగా ఎక్కడ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్టుగానే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే కాంగ్రెస్ పార్టీ 100% అక్కడ ఆ జెండా ఎగరవేస్తుందని మాత్రం మనకు అర్థమవుతుంది. నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. నవీన్ యాదవ్ అసెంబ్లీ కూడా వెళ్ళబోతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇటు ఒక సెంటిమెంట్ ఏదైతే గోపీనాథ్ భార్య సునీతగా నిలబడింది, ఆ నిలబడ్డ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదని మనం చెప్పాలి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టుగా కూడా మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇది ఇప్పుడు అప్డేట్. మళ్ళీ మరిన్ని అప్డేట్లతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.